నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, కన్యా రాశి జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్పబోతున్నారా? కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ, ఇప్పుడు లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోవచ్చు. రైట్, వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? కన్య అంటే పేర్లో ఉందండి. అమ్మాయి అంటే ఇంటెలిజెన్స్. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి అందంగా ఉంటే చాలు. వాడు ఆ మంచి అమ్మాయి చెడ్డమ్మాయి కూడా చూడడు. చెడ్డమ్మాయి అయితే మార్చేద్దాం, మంచి అమ్మాయి అయితే పూలో పెట్టి చూసుకుందాం అనుకుంటాడు. కానీ ఒక అమ్మాయి పెళ్లి చేసుకునే ముందు 100 ఆలోచిస్తుంది. అసలు పెళ్ళైన తర్వాత ఇంకా మార్చేయడాలు ఏంటో మన దగ్గర లేవు. యాక్చువల్ ఒకసారి పెళ్ళైందంటే అంతే, పెళ్ళే. సో బేసిక్ గా ఆడవాళ్ళు కొంచెం ఇంటెలిజెంట్ ఉంటారు. సో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు కూడా 10 సార్లు వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో కన్యా రాశి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 100 ఆలోచిస్తారు. దీనితో నాకు ఏంటి అనేది 100 సార్లు, 100 టైమ్స్. నాకు ఇది ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల ఇది ఎలా యూజ్ అవుతుంది. మొత్తం కమర్షియల్, కానీ అది వాళ్ళ కోసమే. అంటే మనిషిని కమర్షియల్ అనట్లేనే, హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఎక్కడొక్కడ సేఫ్ జోన్ అనేది ఉంటుంది. సో మైండ్ సెట్. సో తర్వాత ఇప్పుడు వద్దాం, వర్కోహాలిక్. పని పిచ్చోలు, పని రాక్షసులు. మామూలుగా పని చేయరండి, విపరీతంగా పని చేస్తారు. పొద్దున 6 మొదలైతే రాత్రి 12 దాకా 18 గంటలు పని చేస్తూనే ఉంటారు. ఇంకా అసలు ఆగరు. పని పని పని. నాకు ఎవడైనా అవకాశం ఇస్తే బాగుంటుందబ్బా అని వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు ఎవరైనా పని అప్ప చెప్తే బాగుంటుంది. నిజంగా కన్యా లగ్నంలో, లగ్నం కనుక స్ట్రాంగ్ ఉంటే ఇంకా పనే ఇంపార్టెంట్. ఫ్యామిలీ, ఆ హెల్త్ అన్ని తర్వాత, పనే ఇంపార్టెంట్. పని కోసం ఏదైనా చేస్తారు మళ్ళీ వాళ్ళు. తర్వాత ఇప్పుడు మనకు సెలబ్రిటీ తీసుకుంటే అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కన్యా లగ్నం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూసుకుంటే మీరు ఫస్ట్ 0 సైజు ఆడవాళ్ళల్లో తీసింది కరీనా కపూర్. టషన్ సినిమాలో మనం చూసాం. 39 kgs వెయిట్కి వచ్చింది ఆమె. 39 చూడగలిగారా? ప్రపంచం ఆశ్చర్యపోయింది. సూపర్ మోడల్ లాగా తయారైంది ఆమె. 39 kgs. ఇప్పుడు ఇండియాలో ఒక్క అమ్మాయి కూడా 45, 46 ఉందేమో కానీ ఈమె 39 kgs తయారయ్యి 6 ప్యాక్ తీసి సూపర్ మోడల్ లాగా కనిపించింది. ఇండియాని మొత్తం షాక్ చేసింది. అంటే హెల్త్లో నంబర్ 1. తర్వాత అక్షయ్ కుమార్ గారి గురించి మనకు తెలుసు, అతను కూడా ఎంత ఫిట్గా ఉంటారు. సూపర్ వర్క్ హాలిక్ అని చెప్పుకోవచ్చు. ఇయర్ కి 1 డజన్ సినిమాలైనా చేసేస్తారు మన కృష్ణ గారి లాగా. ఎస్, అండ్ హీ గెట్స్ అప్ ఎట్ 4 o'clock డైలీ. చాలా అర్లీ రైజర్స్. త్వరగా సక్సెస్ కూడా వస్తుంది, త్వరగా లేవడం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, త్వరగా లేస్తే అర్లీ సక్సెస్ వస్తుంది లైఫ్లో. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఫిట్నెస్ గురించి చెప్పాము. తర్వాత తెలివితేటలు కూడా. కరీనా కపూర్కు ఉన్న తెలివితేటలు ఇండియాలో ఎవరికి లేవండి. అంత తెలివితేటలు ఉన్నాయి అమ్మాయికి. మనం స్టడీ చేస్తే ఆమెని, ఆ బాలీవుడ్ ఆమె నడిపిస్తుందని మీకు డౌట్ వస్తుంది. కరణ్ జోహర్ బాలీవుడ్ని నడిపిస్తున్నాడు. అతను ఈమె దగ్గర అడ్వైస్ తీసుకుంటాడు. అది కపూర్ ఫ్యామిలీ డైమండ్ ఈమె. అంటే అంత ఇంటెలిజెన్స్ ఉంది. అంటే 100 సార్లు ఆలోచిస్తుంది, మా ఫ్యామిలీకి ఏంటి, మా ఇండస్ట్రీకి ఏంటి, వీడి వల్ల యూజ్ ఏంటి, వాడి వల్ల యూజ్ ఏంటి. అంటే చాలా లాజిక్ ఉంటుంది. ఊరికే వాళ్ళు ఇక్కడ చూడండి లాజిక్. అండ్ దీంట్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు నెగిటివ్ ఉంటారు, ఒకళ్ళు పాజిటివ్ ఉంటారు. పాజిటివ్ ఉంటే అందరికీ మంచి చేస్తారు కరీనా లాగా, నెగిటివ్ ఉంటే అందరికీ చెడు చేస్తారు. కన్నింగ్ ఉంటారు వాళ్ళు. కన్నింగ్ ఉంటారు. ఎక్కువ కన్నింగే ఉంటారు. 99%. 1% మాత్రం చాలా పాజిటివ్, చాలా మంచి కోసం ఉంటారు. ప్రతి రాశిలో మంచి వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత వీళ్ళ లక్కీ నంబర్ 5. వీళ్ళ లక్కీ కలర్
గ్రీన్. వీళ్ళు వేసుకోవాల్సిన మాల గ్రీన్ అవెంచురా మాల. లక్కీ డే వెడ్నెస్డే. తర్వాత హై ఐక్యూ ఉంటుంది, అంటే ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్షిప్ చేసుకోరు. వీడు కొంచెం తెలివిగల వాడు అంటేనే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎందుకంటే ఐక్యూ ఎక్కువ, తెలివితేటలు చాలా స్పీడ్గా ఉంటాయి. ఇప్పుడు కర్కాటక లగ్నం చాలా ఎమోషనల్ పీపుల్, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు ప్రేమ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కర్కాటక లగ్నం. వీళ్ళు మనకేంటి దీనివల్ల వాడికేంటి నాకేంటి, అందరు బాగుండాలి లేకపోతే అందరు నాశనం అయిపోవాలి, ఈ టైప్లో ఉంటారు వీళ్ళు. అంటే కొంచెం బిజినెస్ మైండే. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. తర్వాత లవ్ లో వీళ్ళు పెద్ద ఫ్లర్ట్స్. అసలు వీళ్ళ మాటలు ఆడితే పడిపోవాలి ఎదురు అమ్మాయి, అన్ని అబద్ధాలు చెప్తారు. అంటే ఎలా చెప్పాలి మీకు, గాల్లో లేపడం అంటారు కదా, అలా గాల్లో లేపేస్తారు. అంటే మాటలు బాగా వస్తాయి వీళ్ళకి, కన్యా రాశి కాబట్టి మాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఉన్నాడు ఇక్కడ వీళ్ళకి. సో బుధుడు ఈ రాశి అధిపతి కాబట్టి మాట అనేది వీళ్ళలాగా ఎవరు మాట్లాడలేరు. ఎస్పెషల్లీ అబ్బాయిలు అమ్మాయిలతో చాలా బాగా ఫ్లర్ట్ చేస్తారు ఈ రాశిలో ఉన్న వాళ్ళు. తర్వాత పర్ఫెక్షనిస్ట్, ఏ పని చేసినా పర్ఫెక్షన్తో చేస్తారు వీళ్ళు, మామూలు పర్ఫెక్షన్ కాదు. ఇప్పుడు మైకిల్ జాక్సన్ కన్యా రాశి, ఎంత పర్ఫెక్ట్గా డాన్స్ చేసేవాడు, అసలు కొన్ని స్టెప్సే అతను కనిపెట్టాడు. పాట పాడితే, పాట రాస్తే, డాన్స్ చేస్తే, ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. అయితే చేయడు అతను మైకిల్ జాక్సన్, మనకు తెలుసు మైకిల్ జాక్సన్ గురించి. తర్వాత ఇంకో అమ్మాయి ఉంది బియాన్సే అని, ఆమె కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటుంది, ఆమె హెయిర్ స్టైల్ కానీ ఆమె డ్రెస్సింగ్ కానీ మీరు చూడండి, చాలా జాగ్రత్త తీసుకుంటుంది. ఒక్కొక్క పదం ఒక్కొక్క అక్షరం రాసే ముందు 10 సార్లు ఆలోచిస్తుంది. తర్వాత చాలా ఇంటెలిజెంట్, విపరీతమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకునే ముందు ఇదేంటి అదేంటి అని 10 సార్లు ఆలోచిస్తారు. బాగా ఇంటెలిజెంట్ రాసి ఇది. తర్వాత వీళ్ళలో కొంతమంది చైల్డిష్ ఉంటారు. ఎవరు, లగ్నంలో ఇటు పాజిటివ్ లేదు ఇటు నెగిటివ్ లేదు, సంధి వస్తుంది చూడండి, అక్కడ ఎవరైతే పుడతారో వాళ్ళు కొంచెం చైల్డిష్ ఉంటారు. తర్వాత వెరీ బ్యూటిఫుల్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ మనకు తెలిసింది ఏ రేంజ్లో ఉంటారు, మిస్టర్ వరల్డ్ మిస్సెస్ వరల్డ్ లాగా ఉంటారు ఈమె. సో ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. తర్వాత అర్త్ ఎలిమెంట్ వచ్చింది. అర్త్ అంటే కమర్షియల్ బిల్డింగ్. సో అర్త్ అంటే భూములు ఉంటాయి వీళ్ళకి, ఆ భూముల మీద మళ్ళీ వీళ్ళు కమర్షియల్ బిల్డింగ్స్ కడతారు. కన్యా రాశి అంటే కమర్షియల్ బిల్డింగ్. సో కన్యా రాశి బాగుంటే, లగ్నం బాగుంటే, వీళ్ళకి భూములు ఉంటే దాని మీద కమర్షియల్ బిల్డింగ్ కడతారు వీళ్ళు, రెసిడెన్షియల్ కట్టరు. విపరీతమైన డబ్బు కమర్షియల్ బిల్డింగ్ అంటే, ఆ రెంట్లు అవన్నీ చాలా గట్టిగా ఉంటాయి. తర్వాత లాయర్స్ ఎక్కువ, డాక్టర్స్ ఎక్కువ. 6వ ఇల్లు కాబట్టి ప్రాబ్లమ్ని, 6వ ఇల్లు అంటే కన్య, 6వ ఇల్లు అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది ఎవరు, లాయర్లు డాక్టర్లే కదా వీళ్ళే. సో కన్యా రాశిలో ఎక్కువ మంది డాక్టర్లు కానీ లాయర్లు కానీ కన్యా రాశినే ఉంటారు. తర్వాత మోటివేషనల్ స్పీకర్స్. ఈ మధ్య మనం యూట్యూబ్లో చూస్తున్నామండి, ఎంతమంది మోటివేషనల్ స్పీకర్లు ఉన్నారు. అబ్బాబ్బాబ్బా, వీళ్ళు చూసుంటారు కదా మీరు, ఎంతమంది అండి, అబ్బాబ్బా 100లో ఉన్నారు. ఎక్కువ శాతం సక్సెస్ అయ్యేది మోటివేషనల్ స్పీకింగ్ కన్యా రాశి వాళ్ళే. బాగా మాట్లాడతారు కన్యా రాశి వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మాట్లాడాలంటే, మోటివేషన్ చేయాలంటే ఇప్పుడు ఒక నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ లాంటి పేర్లు తీసుకొస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది వేరుంటుంది, నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారు. సో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అవతల వాడిని ఎలా మనం ఆ మోటివేట్ చేయాలనేది బాగా ఐడియా ఉంటుంది. మోటివేషనల్ స్పీకర్స్ మీద బాగా సంపాదిస్తున్నారు కన్యా రాశి వాళ్ళైతే, దీంట్లో ఉత్తీర్ణత టాప్. తర్వాత హెల్త్ విషయానికి వస్తే, హెల్త్ బాగుంటది ఎప్పుడు వీళ్ళది. లగ్నం కన్యా లగ్నం గనక బాగుంటే హెల్త్ చాలా బాగుంటది వీళ్ళది. తర్వాత ఇప్పుడు మనం అన్ని చూసుకున్నాం, ఈ పాయింట్ చూసుకోవాలి, రీజనబుల్ అంటే ఎంతో కొద్దిగా రీజనబుల్ గా ఉంటారు. అంటే వీరు మరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే మరీ మంచోళ్ళు కాదు, మరీ చెడ్డోళ్ళు కాదు, ఒక రీజనబుల్, ఒక మిడిల్, ఒక లైన్, మధ్యస్థంగా మాదిరిగా ఉంటారు. అంటే మరీ అంత మంచోడు కాదు, మరీ అంత చెడ్డోడు కాదు, మీరు చెప్పినట్టు ఒక మాదిరిగా ఉంటారు. ఓకే, ఇప్పుడు ప్రతి మనిషి మంచోడు అవ్వాలని రూల్ ఉందా, లేదు కదా. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు, కొంతమంది మిక్స్ ఉంటారు. సో వీళ్ళతో కన్యా రాశి వాళ్ళు
జీవితాన్ని జీవితాంగా తీసుకుంటారు. అంటే జీవితం అనేది ఒక సెలబ్రేషన్, లేకపోతే జీవితం అనేది ఒక పనిష్మెంట్ కాకుండా జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, అప్పుడే జీవితం సక్సెస్ అవుతుంది అని కన్యా రాసిన వాళ్ళని చూస్తే అర్థం పుట్టుకతో వస్తుంది. అది వీళ్ళకి పుట్టుకతోనే వస్తుంది, అందరికీ రాదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి లేదా తులా లగ్నం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే.